హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మొన్న ఫ్రైడే రోజు తీసింది బ్లాగ్ అనమాట. ఫస్ట్ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. అది ఏంటంటే ఎలా చేసుకున్నామో అంతా కూడా మంచిగా వీడియోలో నేను తీసుకున్నాను. ముందుగా ఏంటంటే ముందు రోజు నుంచే ముందుగా ప్లానింగ్గా అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పనులన్నీ శుభ్రాలు చేసుకొని నైట్ అంతా పూలతో మంచిగా డెకరేషన్ చేసుకొని అంతా కూడా ముందు రోజు ఏర్పాటు చేసుకుని అనమాట. పువ్వులు అన్నీ కూడా ప్లాస్టిక్ అని అలాంటివి ఏమీ లేకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అనమాట. దారంతా గుచ్చకుండా రెడీమేడ్గా పూలదండలో ఎక్కువ కొన్నాం అనమాట. అవన్నీ కూడా ముందుగా ప్లానింగ్ చేసుకుని మార్నింగ్ త్వరగా లేచి ఈ బొట్లు దారమంతలకి పసుపు కుంకాలు బొట్లతో చక్కగా మంచిగా అలంకరించుకున్నాను అనమాట. ఇవన్నీ ముందుగా చేసుకున్నాక లోపలేమో అమ్మవారి కోసం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అలాగే డెకరేషన్ చేస్తాము. ఈరోజు మంచి బ్లూ కలర్ శారీ కట్టాను అనమాట. అమ్మవారికి ఏమో మంచిగా అంతా ఎరుపు మొత్తం కూడా మంచిగా డెకరేషన్ ఫుల్గా చేశాను. తర్వాత ఏమో 9 రకాలు పిండి వంటలు కూడా చేశాను. పరవన్నం, సేమియా, పులగం, సలివిడి, వడపప్పు, పులిహోర, ఇంకా బూరెలు చేశాను, మినపగారెలు చేశాను, ఆయబూరెలు చేశాను. ఇలా 9 రకాలతో మంచిగా వంటలు కూడా ముందుగా సిద్ధం చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అది ఆ రోజు మార్నింగ్ చాలా త్వరగా, ఇంకా నైట్ అంతా పడుకోలేదు కదా, మార్నింగ్ లేచాక అన్ని పనులు సో ఏదో కలిగిన కాడికి అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. తర్వాత వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామిది మంచిది పెద్ద ప్రింట్అవుట్ కూడా ముందుగా ప్రింట్ చేసుకొని రెడీగా చేసుకొని, అంటే ఈ సంవత్సరం ఇలాగా డెకరేషన్ వెనక చేద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. వెనకాల మంచిగా వెంకటేశ్వర స్వామిది అయితే మంచి పెద్ద కట్అవుట్ లాంటిది ఏర్పాటు చేసుకొని ముందున పేట పెట్టి అమ్మవారిని కిందన బింది పెట్టి అమ్మవారి రూపుతో అనమాట అన్నీ కూడా సెట్తోని అలంకరించుకొని సిద్ధం చేసుకోనమాట. సో వెంకటేశ్వర స్వామి ముందరేమో అమ్మవారు లక్ష్మీ తల్లి వచ్చినట్టుగా అనమాట. చాలా చాలా అస్సలు కళ్ళు రెండు చాలా అనమాట. వచ్చిన వాళ్ళందరూ చాలా ఫోటోలు తీసుకొని చాలా సూపర్గా ఉందని ఎంత బాగా అన్నారో. వాళ్ళకందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశాను. అన్నీ కూడా ఒక 60 మందికి అనమాట ముత్తైదులని పిలిచి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేసి, అంటే తాంబూలంకి అనమాట ఏర్పాటు చేశాను. తర్వాత ఈరోజు పిండి వంటలను కలిపి చేసి అమ్మవారికి సిద్ధం చేసే పూజ అయింది కదా. తర్వాత ఈరోజు మెయిన్గా స్పెషల్ ఏంటంటే ఈటీవీ వాళ్ళు ఉంటారు కదా, ఈటీవీ ఛానల్ వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు కూడా మన ఇంటికి వాళ్ళు వచ్చారనమాట. అంటే వీడియో మొత్తం తీసుకుని టీవీలో కూడా టెలికాస్ట్ చేశారు. ప్లస్ వాళ్ళు కూడా ఈటీవీ వాళ్ళే వచ్చి న్యూస్ పేపర్లో కూడా వేసారన్నమాట. ఈ డెకరేషన్లకి వచ్చిన ముత్తైదులకి అందరికీ ఫోటోలు అన్నీ మంచిగా తీసుకొని చాలా మంచిగా అలరించే ప్రోగ్రాములు పెట్టారనమాట ఇంట్లోనే. అంటే బాగా చేసిన ఒక్కొక్కరికి సెలెక్ట్ చేస్తారనమాట. అలాగా సో మన అదృష్టం కొద్దీ మన పేరు కూడా మనం సెలెక్ట్ అయిందనమాట. సో వాళ్ళు కూడా వచ్చి ఛానల్ వాళ్ళు చాలా పెద్ద కెమెరా తెచ్చారు, అన్నీ కూడా అనమాట. అస్సలు ఊహించిన విధంగా ఈరోజు జరిగింది వరలక్ష్మి వ్రతం అయితే. వీటి వాళ్ళు వచ్చి ఛానల్ వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. తర్వాత ఏమో యాంకర్ వచ్చారు, వాళ్ళు కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్ని అదే ఈరోజు ముత్తైదులు వస్తారు కదా వాళ్ళందరితో మంచిగా గేమ్స్ ఆడించి చాలా బాగా చేశారనమాట. అసలు అనుకోకుండా వాళ్ళు వచ్చారు. న్యూస్ పేపర్లో కూడా మంది ఈ ఫోటో అన్నీ కూడా వేశారు. తర్వాత న్యూస్ ఛానల్లో కూడా ఈటీవీ వాళ్ళు అనమాట వచ్చారు, వాళ్ళు కూడా వేశారు. ముందు చూసారా ఎంత చక్కగా క్లీన్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక దానికి సర్దేసుకున్నాక మళ్ళీ వెంటనే ఇలాగా నీట్గా చేసుకున్నాం అనమాట. ముందు రోజు నుంచి ప్లానింగ్గా చేసుకున్నాను కనుక కొంచెం ఫాస్ట్గా అయింది, కానీ చాలా హడావిడి అయిపోయింది. అన్నీ అంటే గిఫ్ట్లు అవన్నీ సర్దుకోవాలి, ఇంకా ఇంట్లో పనులు 9 రకాల పిండి వంటలు అవన్నీ చేసుకోవాలి కదా. అదంతా ఏదో గొప్పగా ఆర్భటం కాదు, మనకి సంతృప్తి భగవంతుడు అలా ప్రసాదించాడు. ఆయన అనుగ్రహం లేకపోతే, శివుడు అనుగ్రహం లేకపోతే చీమైనా కొట్టదు కదలదు అంటారు కదా. సో ఇవన్నీ కూడా ఆ దేవుడు అనుగ్రహం లేకుండా ఏది కూడా మనం ముందు చేయలేమన్నమాట. సో అమ్మవారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ తల్లి అనుగ్రహించారు. వాటి ప్రకారంగా మనం అలా 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 వాళ్ళు చేయించుకున్నారు, మనం చేస్తూ వెళ్ళిపోయాం ఆయన దేవుడి అనుగ్రహం అంతా కూడా. సో అందరూ కూడా మధ్యాహ్నం 3 చేసి ముత్తైదులు వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. వచ్చేసాక వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి అసలు ప్లేస్ కూడా ఇల్లు కూడా చాలలేదు, అస్సలు చాలలేదు. 60 మంది కదా మొత్తం పిలిచిన వాళ్ళు. సో అందరూ వచ్చారు. ఈటీవీ యాంకర్ కూడా ముందు వచ్చి మొత్తం చక్కగా కొంతసేపు ఒక 1 అవర్ పాటు మంచిగా ఎంటర్టైన్మెంట్గా
గేమ్స్ ఆడించారు. సో అదే రూమ్లో ఎంత ఇరుగ్గా ఉంటే అంత బాగుంటుంది అంటారు కదా, సో అలాగనమాట. చాలా మంచిగా గేమ్స్ ఆడించారు. 2 గ్రూపులుగా డివైడ్ చేశారు లేడీస్ని అంతని కూడా. సో వాళ్ళు కూడా ఎంతో హుషారుగా కూడా మంచిగా పార్టిసిపేషన్ చేసి హుషారుగా చాలా మంచిగా హ్యాపీగా అందరూ కూడా ఎంజాయ్ చేశారనమాట. అసలు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా సూపర్గా అయ్యింది. ఇది అంతా కూడా మనదేమీ లేదు అసలు, అంతా దేవుడి అనుగ్రహం. దేవుడు అలా రప్పించి ఇంట్లో ఆనందాన్ని బాగా కురిపించారనమాట. నేనైతే మనస్ఫూర్తిగా అదే అనుకుంటున్నాను. చక్కగా ఎంతమంది ముత్తైదులతో ఇంట్లోనే చాలా ఆనందంగా నవ్వుతూ ఇంటికి వెళ్ళారనమాట. అది చాలు కదా ఎంత హ్యాపీనెస్ నిజంగానే అసలు చెప్పలేమన్నమాట. ముందు రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, చాలా సూపర్గా ఉంది. అసలు మాటల్లో చెప్పలేం. వీడియో పెట్టాలని చెప్పి మొత్తం చూపించాలి అంతేగాని ఇంకేమీ కూడా ఆర్భాటం కాదు. అసలు ఏమీ అనుకోవద్దు. చాలా హ్యాపీగా అయింది. సో అందరూ కూడా లాస్ట్లో అమ్మవారి దగ్గర ఫోటోలు తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు నిజంగానే. సో ఈటీవీ వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్లు మళ్ళీ మేము ఇచ్చిన గిఫ్ట్లతో కాకుండా వాళ్ళు కూడా వేరే గిఫ్ట్లు అందరికీ కూడా ఇచ్చారనమాట. చాలా చాలా సూపర్గా ఉంది. చూసారు అమ్మవారిని మొత్తం రోజంతా అలానే ఉంచేసి చక్కగా నెక్స్ట్ డే సాటర్డే మాత్రం అన్నీ తీసామన్నమాట. చాలా సూపర్గా అయింది వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఇయర్ ఎంత బాగుందంటే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.